ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎల్లడా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకూడి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి చుక్కల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ పరిశుకాలంతో నేను మా కృపము మీ కాచి భద్రపరిచి దేవ సజీవులుగా మరి ఒకసారి తండ్రి ఈ 40 దినాల ధ్యాన కూడికల్లో మరి ఒక దినాడు తండ్రి పరలోక గౌనిగా పిలువపరిచిన తండ్రి నీ పరిశుద్ధ ఆలయంలోనైనా మేమందరము చేర్చబడిన ఆయన నీ తట్టు తిరిగి ఉండగా తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవాన్ని శరీరం నిలుపు నేను కొట్టివేయండి. మరుగు చేతనైనా దయోగిని అల్పిని అజ్ఞానితని ఏ విధానం కలిగిన అన్నయ్య కేవలం నీకు ఒక బోరగా పాత్రగా మాత్రమే ఉండగా మనవి చేసి ఈ రాత్రికాలం మీ చెల్లిని వెళ్ళిన స్వరంతో మీరు మాతో మాట్లాడేయా. నీ వాక్యం ద్వారా మీరు నూతన పరచబడి నూతన బలంతో నీ సరికి వెళ్ళే భాగ్యం దయచేయమని మార్చుడు త్వరలో రానైన ప్రవేశిస్తున్నాం. చిన్న ప్రార్థన విడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 19 వచనాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా 3వ అధ్యాయం ఈరోజు మనం కంప్లీట్ చేయబోతున్నాం. మరి మొదటి అధ్యాయంలో మరి దేవుడి యొక్క వాక్యం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారి ప్రవక్తల కంటే గొప్పవారు, దేవదూతల కంటే గొప్పవారు. మరి ఆయన మాటలు మనం విని వారిని విడిచిపెడితే గొప్ప రక్షణ మనం కోల్పోతామని, అంతేకాకుండా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారానే శ్రమల ద్వారా దేవుడిచ్చిన గొప్ప రక్షణ మనం ఉచితంగా పొందుకునేవారుగా ఉన్నాం. కాబట్టి మరలా ధర్మశాస్త్రం అని క్రియలో మీరు వెళ్లకుండా యేసు మీదే మీరు ఏమంటే మీ గురిని పెట్టండి అనే మాటల వరకు మనం ఏంటంటే ఈ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1-6 వచనం వరకు గడిచిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఈ 7వ వచనంలోకి వెళ్తున్నాం. ఈ 3వ అధ్యాయము మొదటి వచనంలో ఆయన ఏమన్నాడంటే మన ప్రధాన యాజకుడు లేదా అపోస్తలుడైన యేసు మీద ఏం చెప్పన్నాడు ఆయన? చెప్పాలమ్మా, లక్ష్యాన్ని ఉంచండి. ఎందుకంటే మీరు వెనుతిరిగి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. దేవుడిచ్చినంత గొప్ప రక్షణని మీరు కోల్పోకూడదు. ఈ రక్షణని మీరు కోల్పోకూడదు అంటే మీరు మరలా వెనుక తట్టు తిరిగి మరలా సాంప్రదాయాల తట్టు వెళ్లకుండా యేసు మీదే మీరు ఏముంచమన్నాడైనా మీ లక్ష్యాన్ని ఉంచండి, లేదా మీ గురి ఉంచండి, లేదా మీ విశ్వాసాన్ని ఆయన మీద మాత్రమే మీరు ఉంచండి అన్నాడు ఆయన. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అదే విషయాన్ని పౌలు మరలా చెప్తుంటాడు ఇంకోసారి. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ముందుకి మనము వెళ్ళాలి. ఎవరైపు చూడాలట? ఈ 3వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తాడు ఆయన? మీ లక్ష్యము, మీ గురి, మీ విశ్వాసము ఎవరి మీద ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదే ఉండాలి. ఆయన మీద మీ గురున్నంతసేపు కూడా మీరు వెనుకతట్టు మీరు వెళ్ళరు. కాబట్టి మీ లక్ష్యాన్ని మీరు కోల్పోలేరు. కాబట్టి మీ విశ్వాసాన్ని క్రీస్తు మీదే ఉంచడానికి మీరు ప్రయత్నం చేయండి. దాంట్లో స్థిరులుగా ఉండడానికి మీరు ప్రయాసపడండి అని హెబ్రీ గ్రంథకర్తగా రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనేకులు వెనుక తట్టుకు వెళ్ళడానికి తమ విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసులుగా వెనకకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు మీరు విశ్వాసాన్ని కలిగి ఉండేది తప్ప అవిశ్వాసులుగా వెనకకి వెళ్ళొద్దు అనే మాటను ఏం చేస్తారంటే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈ 3వ అధ్యాయం 7 నుంచి 19 వచనాలుగా జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భంలో ఆయన ఏమంటున్నాడయ్యా అంటే, ఏ వచనాన్ని అయితే ఆయన మొదటి 6 వచనాల్లో చెప్పాడో 3వ అధ్యాయంలో అదే విషయాన్ని మరలా చెప్తున్నాడు. ఆయన ఎలా చెప్తున్నాడంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఏమన్నాడు ఆయన? మీ గురి, మీ లక్ష్యాన్ని, మీ విశ్వాసాన్ని ఎవరి మీద ఉంచాలి? చెప్పాలి, ఎవరి మీద ఉంచాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదే మీరు ఉంచండి. సో అలా ఉంచడం వల్ల మీకేమొస్తుంది? పరలోక సంబంధమైన పిలుపు ఉంది. కాబట్టి ఆ పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని మీరు ఏమవుతారంటే పొందుకుంటారు. కాబట్టి మీ గురి, మీ విశ్వాసాన్ని ఎవరు ఉంచాలి? యేసు మీదే ఉంచండి అని మొదటి 6 వచనాలు చెప్పాడు. ఒకవేళ
ఒకవేళ మీరు కానీ మీ విశ్వాసాన్ని విడిచిపెడితే ఎవరు ఉండాలి మన గురి? యేసయ్యే ఉండాలి. యేసయ్య మీద మన విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. ఒకవేళ కానీ మీరు దేవుడి మీద ఉన్న విశ్వాసంలో కానీ మీరు తప్పిపోతే, అవిశ్వాసులుగా మారిపోతే మీరేం కోల్పోతారా అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని కోల్పోతారు. అలా కోల్పోకుండా ఉండండి అని చెబుతూ మళ్ళీ ఎక్కడ చెప్తున్నాడంటే 7వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు విశ్వాసంలో ఉంటే ఏం పొందుకుంటారు? పరలోకాన్ని పొందుకుంటారు. ఒకవేళ మీరు ఆ విశ్వాసాన్ని కోల్పోతే అదే పరలోకాన్ని మీరు ఏమవుతారంటే కోల్పోయేగా ఉంటారు. అంటే విశ్వాసులుగా ఉండండి అని మొదటి 6 వచనాల్లో చెప్తే అవిశ్వాసులుగా మారకండి అని హెచ్చరిక ఎక్కడ ఇస్తున్నాడంటే ఆయన ఆ 7వ వచనం నుంచి 19 వచ్చిన దాకా ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ 7 నుంచి 19 దాకా చూస్తే ఇక్కడ 2 సందర్భాల గురించి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంటే అవిశ్వాసులుగా ఉంటే ఏమి జరుగుతుంది అనే విషయాన్ని 2 సంఘటనలతో రాస్తున్నాడు ఆయన. మొదటి సంఘటన ఏంటంటే చూడండి, ఆ మొదటి 6 వచనాలు కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసులు ఎవరితో పోల్చాడంటే ఆనాటి ఇశ్రాయేలుతో పోల్చాడు. యేసుక్రీస్తుని ఎవరితో సరిచూసాడైనా? మోషేతో పోలుస్తూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అదే కంపారిజన్ తీసుకొస్తే ఎవరితో మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీరు కానీ మీ విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంలో ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పడం కోసం ఎవరు తీసుకొస్తున్నాడంటే చూడండి 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదవనమ్మా. 7 నుంచి 11 వరకు. నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. చూడండి 7వ వచనం నుంచి 11వ వచనం నుంచి ఎవరి గురించి మాట్లాడుతుందంటే ఆనాటి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళా ఆ 12వ వచనం నుంచి వచ్చేసరికి మళ్ళీ చూడండి 12వ వచనం చూసుకుంటా మళ్ళీ 15 వచనాల దాకా మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుతుందంటే నేటి విశ్వాసుల గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఇక్కడ 2 భాగాలు చేశాడండి. ఒక భాగంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఆనాటి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆనాటి ఇశ్రాయేలీలు చేసిన పనే మీరు కూడా చెయ్యొద్దు. ఏంటట? ఆనాడు ఇశ్రాయేల్ జనాంగం చేసిన పనే మీరు కూడా చెయ్యొద్దని హెచ్చరిక చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం చదువుకునే లేఖన భాగం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కీర్తన రాసిన గ్రంథము 95వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. అరమందు మెరీబా యొద్ద ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో ఇక్కడ 7 నుంచి మనం చదువుకున్న మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? కీర్తన గ్రంథం నుంచి ఆయన తీసుకొచ్చి పొందుపరిచాడు. జాగ్రత్త జ్ఞాపకం చేసాం. ఇంతకీ విశ్వాసం కలిగిన వారు అవిశ్వాసులుగా మారితే ఏం జరుగుతుంది, ఏం కోల్పోతారు అని ఇక్కడ భక్తుడు చెప్తూ మొదటగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఆనాటి ఇశ్రాయేల్ జనాంగాల గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ఇశ్రాయేల్ జనాంగం అనే వారు మరి దేవుని యొక్క ప్రణాళికని బట్టే వారు 430 సంవత్సరాలు ఎక్కడున్నారండి? వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి
చాలా వెట్టి శ్రమలు పడుతూ వాళ్ళ బాధని భరించలేక ఎవరు మొరపెట్టారంటే దేవుడైన యెహోవాకి మొరపెట్టారు. అయ్యా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నువ్వు మా పితరులతో వాగ్దానం చేసావు కదయ్యా, మమ్మల్ని 4వ తరంలో 400 సంవత్సరాలతో వినిపిస్తున్నావు కాబట్టి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే వారిని విడిపించడానికి వారి దగ్గరికి ఎవరు పంపించాడంటే మోషేని పంపించాడు. సో మోషే వెళ్ళాడు, నన్ను యెహోవా పంపించాడని చెప్పి వాళ్ళు నమ్మించాడు, కార్యాలు చేశాడు, వాళ్ళు కూడా నమ్మారు. అక్కడ దేవుడు ఆ ఐగుప్తు నుంచి వారు బయటికి రావడానికి 10 రకాలైన సూచక్రియలను అక్కడ ఐగుప్తులో చేసి ఆ ఫరోని ఐగుప్తీయులందరినీ కూడా దేవుడు తన మహిమని చూపించి తన బాహుబలంతో వారందరినీ కూడా ఏం చేశాడంటే ఆయన ఆ ఐగుప్తు నుంచి తీసుకుని ఎక్కడ బయలుదేరాడు, ఆయన పాలు తేళ్లు ప్రవశించే కానాను దేశానికి తీసుకుని వెళ్తాడు. అంటే వారికి వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఏం చేశాడంటే వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. ఎవరితో తీసుకొచ్చాడు? ఆయన మోషే యొక్క నాయకత్వంలో తీసుకొచ్చారు. చూడండి, ఆ మోషే నాయకత్వంలోని వారు ఆ ఐగుప్తు నుంచి బయలుదేరి రాగానే వారికి ఎదురైన మొట్టమొదటి శ్రమ ఏంటి చెప్పండి, చెప్పాలి. ఐగుప్తు నుంచి అది రాగానే ఎదురైన మొదటి శ్రమ ఏంటి అమ్మా? ఐగుప్తు నుంచి బయటికి రాగానే అది మొదటగా ఏం కనబడ, ఎదురుగా ఎర్ర సముద్రం కనబడ్డది. వెనకాల ఎవరున్నారు? ఫరో సైన్యం ఉన్నారు. అయితే దేవుడు అక్కడ అంటాడు, అయ్యా మీరు ఊరకుండి నా రక్షణ మీరు చూడండి అని చెప్పి సముద్రాన్ని పాయలుగా చేసి ఏం చేయడంటే వారిని నడిపించుకుంటూ దేవుడు వాగ్దానం చేసే దేశానికి వెళ్ళడానికి ఆయన ఆ సముద్రాన్ని దాటించి ఏం చేశాడంటే అద్భుతమైన కార్యాన్ని చేశాడు. చూడండి, అంటే ఆ అద్భుతమైన కార్యాన్ని చేసిన దేవుడు వారికి ఏం మాట ఇచ్చాడంటే, ఇదిగో మీ పితరులకు నేను వాగ్దానం చేశాను. ఎవరికి? అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను, నీ సంతానానికి నేను దేశాన్ని ఇస్తాను కాబట్టి ఇదిగో మీరు నా మాట విని మీరు నడుచుకున్నట్లయితే మీ అందరికీ ఏమి ఇస్తాను, నేను ఆ దేశాన్ని ఇస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద విశ్వాసాన్ని పెట్టుకోవాలి చెప్పాలి? దేవుడి మీద. ఎందుకంటే 430 సంవత్సరాలు మేము శ్రమ పడ్డాము, దేవుడు పడతాడని ముందే చెప్పిన అబ్రహాంతో మరలా విడిపిస్తాడు, అలాగే విడిపించాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే మాకేమి ఇస్తాడు? ఆయన ఒక గొప్ప దేశాన్ని మాకు ఇవ్వబోతున్నాడని ఆ విశ్వాసముతో అడుగులు వేయాల్సింది వీరు అడుగులు వేశారు. వేసి తమ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ ఆయన అంటున్నాడు, చూడండి, ఎబ్రాయిల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అన్న మాట ఏంటంటే చదువుమా, 2:7, 3:7. చూడండి, నేడు మీరు ఆయన శబ్దం ఏ వచ్చిందంటే అక్కడ అరణ్యములో, ఎక్కడ అరణ్యములో చెప్పండమ్మా, చదవండి. అక్కడ అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించారు. చూడండి, వీరు దేవుడి మీద విశ్వాసముతో దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళడానికి బయలుదేరి ఇశ్రాయేలు జనాంగం ఏం చేయాలి అంటే ఆ ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటడం అంటే చాలా గొప్ప అద్భుతమైన కార్యాలు వాళ్ళు కన్నులారా చూశారు. అంతకుముందు ఏం చూశారంటే అదే ఐగుప్తులో దేవుడు ఏం చేయాలంటే 10 రకాలైన సూచిక్రియల్ని చేశాడు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ మిడతలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, పేర్లు వచ్చాయి, ఏవేవో చేశాడు దేవుడు. అదంతా ఎక్కడ చేశాడైనా ఐగుప్తు దేశంలోనే. ఐగుప్తు దేశంలోనే ఐగుప్తీలు ఒక్కలే ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఇజ్రాయిల్ ఉన్నారు కదండి, 6 లక్షల కాలు, సుమారు 20 లక్షలు వీళ్ళు కూడా ఉన్నారు అదే దేశంలో. అయితే ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు ఎందుకన్నారంటే ఐగుప్తులు ఆయన చేసిన అన్ని తెగుళ్ళు కూడా ఎవరి మీద వచ్చాయి? కానీ తన ప్రజలైన ఇశ్రాయేలు మీద రాకుండా వారిని కాపాడాడు. చూడండి, ఊరంతా కప్పలు వచ్చాయి, దేశమంతా పేర్లు వచ్చాయి, దేశమంతా తెగుళ్ళు వచ్చాయి, దేశమంతా వ్యాధులు వచ్చాయి. కానీ ఎక్కడైతే ఇశ్రాయేలు ఉన్నారో వారిని మాత్రం దేవుడు ఏం చేయడైనా వాటి నుంచి భద్రం. అంటే నిజంగా ఎంత ఆశ్చర్య కార్యాలు ఐగుప్తులోనే వాళ్ళు చూశారు. ఐగుప్తు దాటి రాగానే ఎర్ర సముద్రం ఇంకా అద్భుతాలు చూశారు వాళ్ళు. ఇన్ని కార్యాలు చూసిన వారట తమ అరణ్య ప్రయాణంలో ఏం చేశారట? శోధనలో దేవుణ్ణి ఏం చేశారట? వాళ్ళు శోధించి ఆయనకి కోపాన్ని పుట్టించడం ప్రారంభించారట. వారు ఎప్పుడైతే వారు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి ప్రయాణాన్ని ప్రారంభించి అరణ్యంలోకి వచ్చారో ఆ అరణ్యంలోకి వచ్చింది మొదలుకొని
వారు చేస్తున్న పని ఏంటంటే ప్రతి సందర్భంలో దేవుని ఏం చేస్తున్నారు, వాళ్ళు శోధిస్తూ వస్తారు. చూద్దాం, కొన్ని వచ్చినా చూద్దాం, అన్ని చూడడానికి సమయం చాలు కాబట్టి కొన్ని అంశాలను చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 15:25, 15:22, నిర్గమ 15:22. అతడు యెహోవాకు మొరపెట్టెను. ఆ, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. 15:22 కదమ్మా. 22 చూద్దాం. ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చాలా చూడండి, మా మాట ముందు వినండమ్మా. అప్పుడే జస్ట్ ఎర్ర సముద్రాన్ని ఏం చేయాలి, ఇలా దాటి వచ్చారండి. 10 తెగుళ్ళు, 10 యొక్క అద్భుత కార్యాలు చూసి ఎర్ర సముద్రం దాటి రాగానే చూడండి, ఆ 21వ వచనం వరకు కూడా వాళ్ళు పాడుతున్న కీర్తన ఉంటుంది. అంటే ఆ ఎర్ర సముద్రం దాటి దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు వీళ్ళు. అయ్యా ఎంత గొప్ప కార్యం చేసామని ఆరాధిస్తున్నారు. 22వ వచనం స్టార్టింగ్ రాగానే ఏముందో చూద్దామా. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా ఆ. వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి ఆ. దానిలో 3 దినములు నడిచారు. ఎన్ని దినాలట? 3 దినములు. ఎర్ర సముద్రాన్ని దాటి ఎన్ని రోజులు అయిందండి? 3 రోజులు అయిందండి. 3 రోజుల్లోని ఎర్ర సముద్రం దాటారు. దాటిన తర్వాత 3 రోజులు అయింది. దాటిన మనుషులు ఏం చేయారంటే దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఓహో కీర్తనలు పాడారండి. అంటే ఎంత గొప్ప విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు చూడండి. 3 రోజులు అయిందండి. అయిన తర్వాత ఏమైందమ్మా? వచ్చిన వారికి నీళ్లు దొరకలేదు. ఆర్చడ వారికి ఏం దొరకలేదట? నీళ్లు దొరకలేదు. వారు మారాకు చేరిరి. ఆ, మారా నీళ్లు చేదే. మారాకి వెళ్ళారట. మారాలో నీళ్లు ఉన్నాయి కానీ వెలగొన్నాయట, చేదుగా ఉన్నాయట. వారు ఆ నీళ్లు త్రాగలేక ఆ నీళ్లు తాగలేకపోయేది. అందువలన దానికి మారా అను పేరు కలిగింది. చదవమ్మా. ప్రజలు మేమేమి త్రాగుదుమని ప్రజలు మేమేమి తాగుదామని మోసే మన సడుగు కొనగా మొదలెట్టారండి. ఏం చేశారట? అయ్యా మేము తాగడానికి ఎక్కడున్నాయి నీళ్లు? ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఏంటి ఏం తాగమంటామని చెప్పి ఎవరు మేము అడుగుతున్నారంటే ఇప్పుడు వెళ్ళి మోసే మీద సనుక్కున్నారట. చదువుతల్లి. అతడు యెహోవాకు మొరపెట్టెను. ఆ. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. వెంటనే ఆ చెట్టు ద్వారా అందులో వేసారు. మారాన్ని దేవుడు ఏం చేశాడండి చూడండి. ఒక సముద్రాన్ని ఆయన ఏం చేశాడు తెలుసండి, 2 పాయలుగా చేసి ఏం చేశాడైనా గోడలుగా నిలబెట్టాడు. సముద్రంలో ఏముంటాయండి? నీళ్ళే ఉంటాయా? ఆ నీటినే గోడలుగా నిలబెట్టాడు. నడిపించిన దేవుణ్ణి కేవలం చేతుగా ఉన్న నీటి కోసం అద్భుతమైన కార్యాలు చూసిన 3వ రోజే మొదలెట్టారు. ఏమనట? మాకు తాగడానికి నీళ్ళు ఏమి పోలే, నడిచి వచ్చారు కదా, ఏదో మొదటి రోజు కదా తట్టుకోలే, అడిగేశారు. బాగానే ఉంది. నెక్స్ట్ చదువు. 16 అధ్యాయం చదువుమా. తరువాత ఆ. ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఆ. ఎలీము నుండి ప్రయాణమైపోయి ఆ. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల ఆ. 15వ దినమున ఆ. ఎలీమునకు సీనాయికి మధ్యలో సీను అరణ్యానికి వచ్చారు. ఈ మారా నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? సీను అరణ్యానికి వచ్చారు. అక్కడేమని చదువుతుంది? ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సడుక్కున్నారట. ఎందుకు సరిగారట? మేము మాంసం వండుకొని కొండల మీద కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజము ఆకలితో చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొచ్చిద్రని వారితో అనగా ఏమైందంటే వెంటనే 3వ రోజుకి ఏమొచ్చి దాహం. 1 రోజులు దాటగానే ఏమన్నారంటే ఇప్పుడు అక్కడ కొండల దగ్గర కూర్చొని మాంసం వండుకుని అక్కడే తినేవాళ్ళు. ఏదో కష్టమో తప్పో ఆ ఫరో గారు కొట్టాడు దెబ్బలు. కొండలో కూర్చొని అన్నం తినేవాళ్ళు, చక్కగా కూరలు వండుకొని ఆ చంపేది అక్కడే చంపేచ్చు కదా, ఈ అరణ్యాన్ని తీసుకొని చంపడం ఎందుకు అని ఎవరి మీద మూలుతున్నారట? వాళ్ళు దేవుని మీద సనుకుంటున్నారు. ఇంతకీ నీ ప్రయాణం ఎక్కడికి సాగుతుంది? వాగ్దానం చేసిన దేశానికి వెళ్తున్నావు నువ్వు. నీ నిరీక్షణ దేని మీద ఉండాలి? ఆ దేశాన్ని నేను ఎప్పుడు చేరుతానా, ఎంత తొందరగా వెళ్తానా, అక్కడ నేను ఎలా దీవించబడతానని ఆలోచించవలసిన వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారట? అంతకుముందే బాగుందండి, బాగా తిన్నాం, అక్కడే బాగుంది, ఐగుప్తులో బాగానే తినేవాళ్ళం, ఆ చచ్చిపోయినది అక్కడే చచ్చిపోయినా పర్లేదు, ఎక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు వారికి ఆహారాన్ని పెట్టలేడా? వారి తాగడానికి నీళ్ళు ఇవ్వలేడా? ఇవ్వగలడు. కానీ వారు దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని ఏముందంటే వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. చిన్న చిన్న శోధనలు, ఆకలి
ఆకలేసింది, అదొక చిన్న శోధన. నువ్వు ఆకలిగానే బిర్యానీ పంపించబోతే ఉన్నాళ్ళే దేవుడు ఎక్కడున్నాడు అంటే అదేనా మన విశ్వాసం? వాళ్ళు అదే చేస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. ఏదైనా చిన్న శోధన రాగానే ఆ శోధన బట్టి ఏమవుతుందంటే తమ విశ్వాసాన్ని కోల్పోయి హృదయాన్ని ఏం చేస్తారంటే కఠినపరుచుకొని దేవుణ్ణి నిందించే స్థాయిలో, దేవుణ్ణి అనుమానించే స్థాయిలో, దేవుని యొక్క శక్తి కార్యాలని అపహాసం చేసే స్థాయిలో వారు ఏం చేస్తారంటే ఆయన మీద సడుక్కుంటున్నారట. చాలా ఆశ్చర్యకరం. ఎర్ర సముద్రం దాటిన 3వ రోజే నీళ్ళ కోసం దేవుని మీద సరిగాడు. మరి కొంచెం ముందుకెళ్తే ఆహారం కోసం సరిగ్గా దేవుడు ఏం చేయడం తెలుసు, అయ్యా మీకు ఎలా కాదని చెప్పి ఆ ఆకాశం చేయి కురిపించాడైనా మన్నానే కురిపించాడు. అయ్యా మీరు కొండలు వద్దు, పొయ్యిలు వద్దు, వండుకోవద్దు, మీరు వండకుండానే నేను మీకు ఏం చేస్తాను, ఆహారాన్ని ఇస్తాను చెప్పి ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. చూడండి, నెక్స్ట్ చదువుదాం, ఇంకో మాట కూడా చదువుదాం 17వ అధ్యాయం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో రఫీదుకు మళ్ళా తిరిగి వచ్చారు. ఎక్కడ వచ్చాడు వాళ్ళు? ఫస్ట్ చూడండి, మారా దగ్గర నీటి కోసం, తర్వాత సీన్ అరణ్యంలో ఆహారం కోసం, తర్వాత ఈ 17వ వచనం వచ్చేట్ల రఫీద్ అనే ప్రాంతానికి వచ్చారు. చదవమా. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. ఎవరు శోధిస్తున్నారు? దేవుణ్ణే శోధిస్తారు. దేనికోసం చెప్పండి? బంగారం కోసమా? వజ్రాల కోసమా? దేనికోసమట? నీటి కోసం యెహోవానే శోధిస్తున్నారు. చదవమ్మా. జాగ్రత్త. ఇక్కడ దేవుడు కోపడ్డగల ప్రతిసారి కారణం ఏంటంటే మనం దేవుడి మీద సొనగిన దేవుడు కోపడ్డండి. దేవుడి మీద మనం 2 మాటలన్నా బాధపడ్డ కానీ ప్రతిసారి అలా ఉంటేనే బాగుండేదేమో, అక్కడ ఉంటేనే బాగుండేదేమో అంటే, అయ్యా మాకు నీళ్ళు లేవు, మోషే మేము చచ్చిపోతున్నాం, వెళ్ళి నీ యెహోవాను అడుగుంటే బాగానే ఉన్నాం. ఏమంటారు తెలుసు మళ్ళీ, ఐగుప్తు ఉన్నప్పుడు చచ్చిపోయినా బాగుండే, మళ్ళీ ఇక్కడికి వచ్చి చావాలా అంటే ఎవరిని ఇప్పుడు మళ్ళీ అంటే ఐగుప్తుతో ఎవరు పోలుస్తున్నారు? ఇప్పుడు దేవుడి యొక్క కార్యాలు పోలుస్తున్నారా? ఐగుప్తుతో దేవుడి యొక్క మహిమను పోలుస్తున్నారా? అక్కడ కొండల్లో కూర్చొని వండుకొని తింటే అక్కడ చచ్చిపోతే బాగుని అంటున్నారు. ఇప్పుడు ఈ దాహం వస్తే అయ్యా మాకు దాహాన్ని తీర్చు, మాకు మంచి ద్రాక్ష తాగడానికి నిలిపోయి అంటే ఇవ్వడానికి దేవుడు. దేశమంతా చీకటి కమ్మించి నేను వెలుగులో నడిపించిన దేవుడు, దేశమంతా తెగులుతో చచ్చిపోతుంటే నేను కాపాడి నడిపించిన దేవుడు ఈ అరణ్యంలో నీకు నీళ్ళు ఇవ్వలేడా? అయ్యా నాకు దాహంగా ఉంది అని అడగట్లేదు. ఐగుప్తులోనే మా పిల్లల మీద చచ్చిపోతే బాగుంది కదా అంటే, దేవునిలోకి వచ్చి దేవునిలో జీవిస్తున్న జీవితం కన్నా ఆ జీవితాన్ని ఎలా కోరుకుంటున్నావు? నువ్వు శ్రేష్టమైనదిగా కోరుకుంటా. అంటే ఏం చేస్తావు తెలుసా? దేవుని యొక్క కార్యాన్ని తక్కువ చేస్తున్నావు, దేవుని యొక్క మహిమని తక్కువ చేస్తున్నావు. ఇజ్రాయెల్ చేసిన ప్రతిసారి చేసిన పని ఏంటో తెలుసా? అదే దేవుడు కోపం పుట్టించింది. నీళ్ళు లేవు కనుక్కుంటే దేవుడు బాధపడేవాడు కాదు, ఆహారం కావాలంటే బాధపడేవాడు కాదు. నా పిల్లలే కదా అడుగుతున్నారు అనుకునేవారు. కానీ ప్రతిసారి వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? మేము ఐగుప్తులోనే ఉండి చచ్చిపోతే బాగుంది కదా, ఎక్కడికి వచ్చిందంటే మాకేంటి కష్టాలు, ఇందులో వస్తే మాకేంటి శోధనలు అని దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని, ఆయన కార్యాలని వాళ్ళు ఏం చేస్తారంటే విరోధంగా మాట్లాడుతున్నారు. ఇలా ఇక్కడి నుంచి ద్వితీయోపదేశకాండంగా చదువుకుంటూ వెళ్తే ఎన్నిసార్లు అలా చేశారో మనకే తెలియదు. కానీ ఈ రాత్రి అవన్నీ మనం చదవడానికి ఓపిక లేదు, అలా టైం కూడా లేదు. ఎందుకంటే అన్నిసార్లు విసిగించేదాలు. అదేమంటాడు ఆయన, ఆ 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? నా మీద నన్ను విసిగించారు, నాకు కోపాన్ని పుట్టించారు. సంఖ్యాకాండం 14 అధ్యాయం. సంఖ్యాకాండం 14 అధ్యాయం 22వ వచనం. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. నేను ఐగుప్తులో చేశాను, అరణ్యంలో చేసిన సూచక్రియలను, నా మహిమను చూచి ఈ మనుషులు
ఈ 10 మారులు నా మాట వెనుక నన్ను ఏం చేశారట? ఎన్నిసార్లట? అదే మీరు లెక్కెట్టుకోకండి, నేనే చెప్తే దేవుడు ఎన్నిసార్లు చేశారట? 10 మార్లు శోధిస్తూ వచ్చారట దేవుడు. ఒక మారు కూడా కదట, 10 మార్లు శోధించి. దేనికోసం శోధించారు తెలుసా? ప్రతిసారి తిండి కోసం, తిండి కోసమే, తిండి కోసం, నీటి కోసం, అది బాగా. ఆయన అంటాడయ్యా, ఐగుప్తులో నా కార్యాలు చూశారు, అరణ్యంలో నా కార్యాలు చూస్తారు, అయినా కూడా ఈ జల్లు నన్ను ఏం చేయరట? 10 మార్లు నన్ను పరిశోధించారయ్యా, నన్ను శోధించారయ్యా, దేవుణ్ణి శోధించారయ్యా. 14 అధ్యాయం, సారీ అదే 14 అధ్యాయం 3 వచ్చిన చూడాలి. చూడండి, ఏం కావాలట? తిరిగి ఐగుప్తుకి వెళ్ళుట మాకు. ఈ మాట ఎక్కడ అంటారు తెలుసా వీళ్ళు? ఇంకా ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసారండి. కానానికి దగ్గరగా రాగానే మోషే ఏం చేస్తాడంటే వేగుల వారిని పంపిస్తాడు. ఆ ఊరికి వెళ్ళి ఆ పాలు తీర్పు ఎలా ఉందో చూడని చెప్పి ఏం చేయాలంటే 12 మందిని, గోత్రం ఒక లెక్కన 12 మంది పంపిస్తే వారు వెళ్ళి చూసి వచ్చి ఏం చెప్తారంటే, అయ్యా అంతా బాగుందని ఇద్దరు చెప్తే మిగతా వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ బలార్జులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, చాలా బలిష్ఠులు ఉన్నారు, వారి చేతుల్లో మనం చనిపోతామేమో, వారు చాలా గట్టివారు, వాళ్ళని మనం ఎదిరించలేము అని ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చూడండి, ఆ ముందు వచ్చిన ఉంటుంది ఆ మాట 32వ వచనం, 13:32 ఉంటుంది. వీళ్ళు వచ్చి ఇచ్చిన ప్రోగ్రెస్ ఏంటయ్యా, ఆ దేశంలో చాలా బలాజులు ఉన్నారు, చాలా గొప్పవారు ఉన్నారు, చాలా బలిష్ఠున్నారు, వాళ్ళ దగ్గర మనం మిడతల్లా ఉన్నాం, వాళ్ళు కానీ మనం దొరికేమంటే మనం వాళ్ళు చంపేస్తారేమో అని చెప్తే ఒక ఇద్దరు చెప్పారండి. ఏమని చెప్పారు? కాలేబాలు ఏం చెప్పారండి? అది పాలు తేళ్ళ ప్రపంచే దేశం, ద్రాక్ష గడలు ఉన్నాయి, అద్భుతమైన దేశం. దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడంటే 10 మంది చెప్పిన మాటను బట్టి ఏమన్నారు తెలుసండి? మీకు తెలియదు, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడవలసిన ప్రయాణం కాదు. ఇశ్రాయేల్ నడవలసిన ప్రయాణం ఇక్కడ ఆగిపోయింది. ఈ సంఖ్యాకాండం 14 వచ్చేది ఇశ్రాయేల్ ప్రయాణం అయిపోయింది. గట్టిగా 10 రోజులు వెళ్ళిపోతారు ఇశ్రాయేల్ దేశానికి. వాళ్ళు 40 దినాలు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు సిద్ధపడి ఉంటే అక్కడికి వెళ్ళిపోను. వాళ్ళు వచ్చి చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఏమన్నారు సార్, మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగున్నాం. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి చూడలేదు అలా ఉన్నారు. వాళ్ళు చెప్పిన వాటిని బట్టి అక్కడ మనుషులు బలార్జులని చెప్పి భయపడి ఏమవుతున్నారట, అక్కడికి వెళ్తే మేము చచ్చిపోతాం, మేము మా పిల్లలు, దానికన్నా ఐగుప్తుకి వెళ్ళిపోవడమే మేలు 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 మేలు. ఎర్ర సముద్రాన్ని పాయంగా చీల్చినప్పుడు వారికంటే గొప్పవారా మనుషులు? పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా నడిపించినప్పుడు అంతకంటే గొప్పవారా ఆ కానాన్ దేశంలో ఉన్న ఆ బలార్జులైన వారు? కాదే. నీ కళ్ళ ముందే ఇన్ని కార్యాలు చూస్తూ నీవు ఆ బలార్జులైన మనుషులు భయపడుతున్నావా? బలార్జుడైన దేవుడి మీద విశ్వాసం ఉంచాలంటే దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. వాళ్ళు చేసిన చాలా భయంకరమైన పాపం మీద తెలుసు. ఇక్కడ ఆ పలికిన మాట చూడండి, మాట ఒకసారి చదవండి. 14:3 వచ్చిన ఎందుకు యెహోవా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది? మేము కత్తివాళ్ళ వలని అక్కడికి వెళ్తే మమ్మల్ని కత్తిని చంపేస్తారు వాళ్ళు బలార్జులు అని భయపడుతున్నారే కానీ ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, మా తండ్రికి వాగ్దానం చేసిన దేవుడు మమ్మల్ని తీసుకెళ్తాడని విశ్వాసంతో ముందుకే వెళ్ళట్లే. వాళ్ళు ఇంకా వెళ్ళలేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏదో జరగబోతుందని ముందే ఏం చేస్తున్నారు వీళ్ళు? భయపడిపోయి ఏమనుకుంటారట, ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగున్నాం, లేకపోతే అరణ్యంలో చచ్చిపోయినా బాగున్నాం. వాళ్ళు చేసిన పనికి దేవుడికి శిక్ష ఏంటో తెలుసా? అదే 14:29 వచ్చినాం. ఇంకా మన ఇబ్రి పెద్దలు చదువుకున్నాం, ఇక్కడ చదువుతున్నాం మనం. 14:29 చదువు అమ్మా. మీ శవం ఎక్కడ రాలే? ఇది దేవుడు చెప్పిన మాట, ఎవరు కోరుకున్న మాట చెప్పండి. 14:3 ఎవరు కోరుకున్నారు? మేము అక్కడికి వెళ్ళకుండా ఎర్రలో చచ్చిపోనే బాగుండు,
ఐగుప్తులో చచ్చిపోయినా మీరు ఐగుప్తకి వెళ్ళక్కర్లేదే, ఇక్కడ చచ్చిపోయినా బాగుండండి, దేవుడు అక్కడయ్యా. చదవమాట, ఈ శవములు మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. ఈ అరణ్యంలోనే రాలను. ఈ లెక్క మొత్తము మీ లెక్క మొత్తము చెప్పున మీలో లెక్కింపబడిన వారందరూ ఆ, అనగా అయ్యా ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్న 20 సంవత్సరాల వయసు పైగా కలిగిన వారు, అంటే 20 సంవత్సరాల లోపల ఎవరంటే పిల్లలు కాబట్టి, ఆ 20 సంవత్సరాల పై వయసు ఉన్న వాళ్ళందరూ, దేవుడు వ్యతిరేకంగా సనిగిన వారందరూ అందరూ ఎక్కడ చేస్తారు? ఎక్కడ చేస్తారు? అరణ్యములోనే. చదవమ్మా. అనగా 20 ఏళ్ళు మొదలుకొని ఆ. పైప్రాయం కలిగి ఆ. నాకు విరుద్ధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. రాలిపోదురు. 33వ చదవాలి. ఆ. అయితే మీ శవములు ఏమవుతాయట? ఈ అరణ్యములోనే రాళ్ళను. చదువుమా, చదువుక. ఆ. మీ శవాలు ఈ అరణ్యంలో క్షేమం అంటే మీరు ఇక్కడ పడిపోయి ఇక్కడే మీరందరూ కూడా రాలిపోయే వరకు కూడా మీరు ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు తెలుసా? 34 వచ్చిన అంటారు. వీరు సంచరించి చూచి 40 దినముల లెక్క ప్రకారము దినముకో సంవత్సరం చెప్పిన 40 సంవత్సరాలు మీరు ఏమవుతారండి? దోష శిక్ష. ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగారంటే, దేవుడి మీద సనుక్కున్న వారు అందరూ కూడా అదే అరణ్యంలో ఏం పేరంటే చచ్చిపోయారు. మరి ఎవరు వెళ్ళారంటే వారి పిల్లలు అక్కడికి వెళ్ళారు. కానీ ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలని ఐగుప్తులోంచి అడుగు పెట్టిన వాళ్ళు ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఇద్దరే వెళ్ళారు, వేరే చూడండి, కాలేబు యెహోషువ తప్ప. ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు? వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. మరి ఏమే ప్రియులు? అరణ్యములోనే రాలిపోయారు. ఎందుకు రాలిపోయారంటే దేవుడు అద్భుత కార్యాలు చూసి దేవుడి మీద విశ్వాసం ఉంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రభావాలు చిన్న చిన్న శోధనలకు ఏం చేశారంటే తన విశ్వాసాలు కోల్పోయి దేవుడి మీదే వ్యతిరేకంగా సరుక్కోవడము, దేవుడి మీదే తిరుగుబాటు చేసేసరికల్లా వారు దేవుడికి ఏం పుట్టించారట? చెప్పాలి, ఏం పుట్టించారట? కోపం పుట్టించారు. దాని ప్రతిఫలంగా ఏమైందంటే, అయ్యా ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరిన వారిలో ఏ ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు? వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు పిలుచుకున్నారు, నడుచుకున్నారు, కానీ గమ్యానికి చేరారా? చెప్పాలి, చేరారా? చేరలేదు. ఎందుకు చేరలేదు? ఎందుకంటే ఆ గమ్యానికి వెళ్ళే మార్గాన్ని వాళ్ళే తమ చేతులారా కోల్పోయారు. ఎలా కోల్పోయారంటే చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలో నిలబడకుండా తమ విశ్వాసాన్ని కోల్పోయి తమ హృదయాల్ని కఠినపరుచుకొని దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేశారంటే మాట్లాడడం మొదలెట్టి దేవుడికి ఏం పుట్టించారట? కోపాన్ని పుట్టించారు. చిన్న చిన్న శోధనలే, పెద్ద పెద్ద శోధనలు కాదండి, పెద్ద పెద్ద శోధనలే కాదు వాళ్ళకి. ఎందుకంటే ఆ అరణ్యంలో పెద్ద పెద్ద యుద్ధాలు కూడా లేవు. అమాలేకి యుద్ధం జరిగింది తప్ప ఇంకే యుద్ధాలు కూడా జరగలేదు. వారికి వచ్చిన శోధనలు అంతా ఏంటంటే తాగడానికి నీళ్ళు, తినడానికి తిండు, మధ్యలో మాంసం మొక్కలు, అంతే. ఇవే. వీటి కోసమే ఏం కోల్పోయారు తెలుసా? దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని కోల్పోయి అరణ్యంలోనే వారు ఏమైపోయారంటే రాలిపోయారు. నాయన ఎంత మాకెందుకు చెప్తున్నావయ్యా అంటే, ఈరోజు నీవు కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి వచ్చావు కదా. చదవండమ్మా, ఎబ్రిల్ చదువు. ఇప్పుడు మనకెందుకు చెప్తున్నాడు చూద్దాం. మొదటి వారు వాళ్ళే కోల్పోయారు చెప్పాడు. ఇప్పుడు మనం ఏమో అవిశ్వాసం అయితే మనం ఏం కోల్పోతాడో చెప్తున్నాడు. చూద్దాం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే అవిశ్వాసులైనగా మీరు ఉండకండి. అవిశ్వాసులుగా ఉంటే ఏం కోల్పోతారు? చెప్పలే, దేవుణ్ణే కోల్పోతారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు కోల్పోతారు. అందుకు సాదృశ్యం ఎవరయ్యా అంటే ఆనాటి ఇజ్రాయెల్ జనాంగమే. వాగ్దానం చేయబడ్డారు, అద్భుతాలు చేసి చూశారు, నడిపించాడు, ఆయన పోషించాడు, కార్యాలు చేశాడు. అయినా సరే చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే తమ విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. తమ విశ్వాసాన్ని ఏం చేశారంటే విడిచిపెట్టేసి దేవుడిని శోధించడం మొదలుపెట్టారు. దేవుడికే కోపాన్ని తేవడము మొదలు
మొదలు పెట్టారు. దానివల్ల ఏం పొందుకున్నారా అంటే వారి గమ్యస్థానానికి వాగ్దాన దేశానికి వారు చేరకుండా వారి శవములు ఎక్కడ పడిపోయాయంటే అరణ్యంలోనే పడిపోయాయి. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి, యేసు మీద లక్ష్యం ఉంచి, యేసు మీద గురి ఉంచి నడుస్తున్న మనకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనకు కూడా దేవుళ్ళలోకి వచ్చాక ఏమొస్తాయి చెప్పండి అమ్మా. ఇక్కడ చాలా ప్రమాదకర విషయం ఏంటంటే క్రిస్టియాని అనగానే ఏమనుకుంటారంటే యేసు ప్రభు నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, మేలులు జరుగుతాయి. నాకు అందరూ కూడా ఏమవుతారంటే ఆనాటి ఇశ్రాయేలు పడిపోతారు, గ్యారెంటీగా పడిపోతారు. ఏసై జరిగితే అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి మాత్రం నమ్మొచ్చేవనుకోండి, చిన్న శోధన రాగానే ఏమైపోతారు. ఐగుప్తు ఇశ్రాయేలు చూడలేదా? ఐగుప్తులో గొప్ప అద్భుతాలు చూసారా లేదా? చూసినా తాగే నీటి కోసం, తినే మాంసం కోసం ఏం కోల్పోయారంటే తమ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన మనము కూడా యేసు యందు విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకంతో మనకి వాగ్దానం చేశాడు. ఏమని? పరలోకాన్ని నేను మీకు ఇస్తాను. ఇప్పుడు మన ప్రయాణం భూమి నుంచి ఎక్కడ మొదలైంది చెప్పాలి? పరలోకానికి మన ప్రయాణం మొదలైంది. మరి మన గమ్యస్థానం చేరాలా, ఎక్కడే పడిపోవాలా? ఒకవేళ మన విశ్వాసాన్ని కానీ విడిచిపెట్టేస్తే, చిన్న చిన్న శోధనలు కానీ మన విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తే మనం ఏమవుతామో తెలుసా? ఆనాటి ఇశ్రాయేలు వరే గమ్యం చేరకుండా ఎక్కడే పడిపోతుంటామండి. అదే మాట నాకు హెబ్రీ గ్రంథకర్త వాళ్ళతో పోలుస్తూ చెప్తాడు. చూద్దాం అసలు మన జీవితంలో మనకి ఎటువంటి కార్యాలు జరగబోతున్నాయో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందు మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునని ఎరిగి విశ్వాసమందు ఎలా ఉండాలట? స్థిరులై ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే దాని ముందు వచ్చి చదువుతల్లి 8వ వచనం. 8వ వచనమా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరు మృంగుదుమా అని. ఇప్పుడు అపవాది వచ్చి చేసే పని ఏంటంటే, యేసుప్రభు నమ్ముకున్నావు, ఏమొచ్చింది? మొన్న ఉద్యోగం పోయింది, అప్పుడే బాగుండేదాను, ఇప్పుడు దేవుడు నమ్ముకుని నీకు ఏమొచ్చింది? నిజమేనే బాబు, ఈ నమ్ముకుంటే ఏదో బిల్డింగ్లు వచ్చేస్తా అనుకున్నాను, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి అనుకున్నాను, ఉద్యోగాలు వచ్చేస్తా, ఇదేంట్రా బాబు, ఉన్నవి కూడా పోతున్నాయి. చాలామంది ఇవి ఆలోచిస్తుంటారండి. చిన్న చిన్న శోధనలు, అపవాది పని ఏంటంటే మనం ఆయన రాజ్యానికి వెళ్ళకుండా ఇక్కడే రాలిపోవాలి. ఇక్కడ రాలిపోవడం కోసం వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని కించపరిచేలాగా మనకు వచ్చే చిన్న చిన్న శోధనలు ఏంటి? ఇంత దేవుని నమ్ముకున్నావు ఏంటి? నీ ఉద్యోగం రాలేదా? ఇంత దేవుని నమ్ముకున్నావు ఏంటి? మీ అమ్మాయి పాస్ అవ్వదా? ఆ మాట అక్కడ పడగానే ఎలా ఉంటుంది? నిజమే కదా, ఎంత భక్తి అంటే దేవుడు నాకు చేయలేదు, అంతకీ నేను ఉన్నాడా? నేను నమ్ముతుంది కరెక్టేనా? ఇది వాళ్ళతో ముడికి నమ్మేస్తాను రావట్లేదా? ప్రతి క్రైస్తవుడు ఉంటుంది శోధన, ప్రతి క్రైస్తవుడు ఉంటుంది శోధన. చిన్న చిన్న విషయాల్లోనే, భౌతికమైన విషయాల్లోనే, భూలోక సంబంధ విషయాల్లోనే అనేక సార్లు గర్జించే సమయమైన అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏమొచ్చిందో నీకు? నీకెందుకు అలాగా లేదు? నీకే ఎందుకు అలా జరగలేదు అనగానే ఒక తెలియని అవిశ్వాసం. ఈ అవిశ్వాసం మన హృదయాన్ని ఎంతగా కట్టబడుతుందంటే, ఏంటో దేవుడు నేను ఎంత చేసినా నాకు ఏం చెయ్యట్లేదు. జాగ్రత్తలండి, మనం కోరుకున్నట్టుగా చేయడానికి దేవుడు ఇక్కడ లేడండి. ఆయన కోరుకున్నట్టు మనం బ్రతకడానికి దేవుడు ఉన్నాడు. నేను కలెక్టర్ అవ్వాలంటే నోర్మి, నువ్వు రోడ్డు మీద అడుక్కోవాలంటే అడుక్కోవాల్సిందే, నేను అంతే. ఆయన పిలుచుకున్నది మనల్ని ఆయన చిత్తానుసారంగా మన బ్రతకడం తప్ప, నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నేనేమని ఇచ్చేస్తాడు అన్ని అయిపోతే అవ్వవు. ఆయన కోరుకున్నదే నా బ్రతుకులో జరగాలని అడగాలి తప్ప, నేను కోరుకున్నవన్నీ నువ్వు చేసేది ఆయన అంటే ఆయన చేయడానికి అక్కడ లేడు. ఆయన మన ప్రతి అవసరం తీరుస్తానన్నాడు ఆయన. ఈరోజు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, శోధన వచ్చింది, నమ్మాలి. అయ్యా, నా కష్టాన్ని ఎరిగిన వాడు ఖచ్చితంగా నువ్వు దీన్ని తీర్చగలని నమ్ముతున్నావు. ఎందుకు?
పరీక్షిస్తున్నావేమో, సర్లే నీ ఇష్టం అని ఎదురు చూడాలి తప్ప నాకెందుకు వచ్చింది, నేనెందుకు చేశాను, ఈయనెందుకు ఇలా చేశాడు అని అవిశ్వాసాలుగా మార్చిపోతే ఏమవుతుందో తెలుసా, అక్కడే రాలిపోయే అనుభవంలోనికి మనము వెళ్ళిపోయే వారికి ఉంటాం. చూడండి, మంచి మాట అంటాడు ఆయన. చూడండి, ఫిలిప్పీయుల రాసిన 4:19 ఫిలిప్పీయుల రాసిన 4:19 స్పీడ్గా తీయాలి, సమయం అవుతుంది. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు ఆయన, తీరుస్తాడు. మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అనగానే నిజమేనయ్యా, నీ వాగ్దానం నమ్మదగినది. నా ప్రతి అవసరం, ఇప్పుడు నాకున్న కారు పాతబడిపోయిందయ్యా, నాకు అర్జెంటుగా 2 లక్షల కారు కావాలి, అదే నా అవసరం అంటే అది నీ అవసరత కాదు, అది కాదు నీ అవసరత. దేవుడు మన దృష్టిలో చూసే మన అవసరత, మన దేన్నైతే ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో ఆ అవసరం ఏం చేస్తాడంటే ఆయన తీరుస్తూ ఉంటాడు. అడుగుడి మీకు ఇవ్వను, ఇది ఒకటి అవసరం తీరుస్తాడంటే తీర్చే, అది అవసరం కాదు, అత్యాశలు అత్యాశ. చిన్న చిన్న విషయాలకి ఈరోజు ఏమవుతుందంటే దేవుడిని ఏం చేస్తాడంటే చాలామంది క్రైస్తవులకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ టీవీలోని వాటిలోని అద్భుతాలు, స్వస్థతలు, మహోపకారాలు అలా జరిగిపోయి ఇలా జరిగిపోయి, బ్యాంకులో కోట్ల పడిపోయింది, తెల్లారికల్లా కోర్టుకు వేసిపోయింది, ఉదయం కల్లా బిల్డింగ్లు ఎక్కేసి అన్ని వినేసి వేసేదానికి ఏదో జరిగేంతని వచ్చేస్తున్నారు. రాగానే నిజంగా వాళ్ళ విశ్వాసంలో బలపడ్డం మొదలెట్టుగానే శాతాన్ని ఏం చేద్దంటే శోధించడం పడేయండి దెబ్బతో. ఏమనుకుంటారు, ఇదేంట్రా బాబు ఇక్కడ కొంత ఏదో అవుతుంది, ఏం జరుగుతుందా, నేను మళ్ళీ ఎక్కడ పోతున్నారు, వెనక్కే వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు, అలాగా చాలామంది వెళ్ళిపోతున్నారు, అక్కడికి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే మా అవసరాలు తీర్చట్లేదు అనుకుంటున్నారు. కానీ మన ప్రతి అవసరం తెలిసిన దేవుడు మనకి ఏం కావాలని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అందుకంటాడు, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతికినప్పుడు సమస్తము నేను మీకు, దాన్ని వెతకకుండా మనం ఏం అడిగినా మనం పొందుకునే వారిగా ఉండలేము. చిన్న చిన్న శోధనలకి ఆహారం కోసం, నీటి కోసం ఆలోచన ఇశ్రాయేలు ఎలాగైతే దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారో మీరు కూడా జాగ్రత్త అయ్యా. అపవాది మిమ్మల్ని శోధిస్తాడు, చిన్న విషయాల్లోనే శోధిస్తాడయ్యా. ఆ విషయంలో మీరు ఏమవ్వాలంటే స్థిరంగా ఉండండి. చదువు వాక్యం 1 దశలోనికి రాసిన పత్రిక 2 దశలోనికి రాసిన పత్రిక 3:3 2 దశలోనికి రాసిన పత్రిక 3:3 మొదటి ప్రభు నమ్మదగిన వాడు. ఆయన ఏం చేస్తాడు, మనల్ని చెప్పలే, మనల్ని ఏం చేస్తాడైనా స్థిరపరుస్తాడు. నమ్మండి చాలు. అది ఏ శోధన వచ్చినా ఏదో నోటే నేను నమ్మలే, ప్రభుకి నా ప్రతి అవసరం తెలుసు, ఆయన నాకు విడిపిస్తాడు, అంతే నమ్మంతే. ఏమో నమ్ముకుంటే అవ్వలేదంటే అయ్యని నాకు ఎందుకయ్యా, అవ్వాల్సినప్పుడు అవుతుంది, జరగవలసినప్పుడు నా ప్రభువు జరిగించే దేవుడిగా ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 4:2 1 పేతురు రాసిన పత్రిక 4:2 చదువు. ఆయుధముగా ఏం చేయాలట, ఎందుకంట క్రీస్తు యేసు కూడా అలాగే శ్రమపడ్డాడు కాబట్టి మీరు కూడా అటువంటి మనసును మీరు ఏం కలిగి ఉండాలంటే ఆయుధముగా కలిగి ఉండాలి. చదవమ్మా, కొంచెం ముందు చదువు. చూడు 12 చదువు, 4:12 1 పేతురు 4:12. సంభవించినట్లు ఏమవకూడదట, ఆశ్చర్యపడకండి. నెక్స్ట్ అదే వచ్చిన కొంచెం కిందకు వస్తాం, మంచి మాట. 16వ వచనమా, 16వ వచనం. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎలా సిగ్గుపడక ఆ పేరును బట్టే. ఏమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇంకా పెళ్లి కాలేదంటే అనాసం నమ్ముకున్నాను అని సిగ్గుపడకు. నువ్వు క్రైస్తవుడైనందుకు నువ్వు శ్రమలోనికి వచ్చినా విమర్శలోనికి వచ్చినా ఆ పేరును బట్టి నువ్వు నిలబడు, సిగ్గుపడకు. ఎందుకంటే ఆ పేరును బట్టి దేవుడు ఏం చేస్తాడు, నిన్ను మహిమ పరుస్తాడు. ఎందుకు క్రైస్తవుని అయ్యాడబ్బా, ఎందుకు దేవుడిని నమ్మేనబ్బా, ఎందుకు అక్కడే ఉండిపోలేదబ్బా అంటే ఉండిపో, నష్టమే లేదు. నీ చావు, నీ మరణము, నీ ఆత్మ కూడా ఎక్కడ ఉండిపోద్దంటే
నరకాగ్నిలో నిండిపోతే తప్ప వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళదు. అవిశ్వాసము వలన, చిన్న చిన్న శోధనల వలన, చిన్న చిన్న భౌతిక సంబంధమైన విషయాల కోసం మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం అంటే అనేక సార్లు ఆయన్ని శోధిస్తూ వస్తున్నాం. అందుకే హెబ్రీ పత్రిక 3 చివరి వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి, చదవండి లాస్ట్ మాట. చివరిగా ఆయన ఏమంటాడు చూద్దాం. కాగా అవిశ్వాసము చేతనే వారు ఎవరు ఎవరమ్మా? ఇజ్రాయేల్ అవిశ్వాసం చేత ఏమేమైపోయారట? ప్రవేశింపలేకపోయారు. మరి మనం వెళ్తామా అవిశ్వాసంతో? ప్రయాణం 21 అధ్యాయం ఈ చదువుకుని ముగించారు. మనం వెళ్తామో చూద్దాం. వాళ్ళైతే అవిశ్వాసం కానానికి వెళ్ళలేదు. మరి అదే అవిశ్వాసం అనుకుంటే వెళ్తామా? ప్రకటన 21 అధ్యాయం 8వ వచనం. అమ్మ వెరీ గుడ్ అమ్మా. జాగ్రత్త అండి. పిరికి వారును ఏ విశ్వాసుట? అవిశ్వాసులను. చూడండి అమ్మ, నరహంతకులు వ్యభిచారులతో పాటు ఎవరిని కలిపాడు దేవుడు ఇక్కడ అమ్మా? అంటే ఒకడు మర్డర్ చేస్తే ఎంత నేరమో దేవుడి దృష్టిలో, నిన్ను నమ్ముకుంటే నాకు ఏం జరిగిందిలే అని అనుకున్నా కూడా అంతే మాట, అంత పాపం. అర్థమైందమ్మా విశ్వాసం అంటే? ఒకడు మర్డర్ చేస్తే ఎంత పాపమో, అవిశ్వాసిగా ఒక్కో సందర్భంలో దేవుని ఎరిగి కూడా, దేవా అసలు నువ్వు ఉన్నావా, నాకెందుకు చేస్తున్నావు, అసలు నేను చేస్తాను కరెక్టేనా, నేను నమ్ముకుంటే నిజమేనా, ఇలాంటి సందేహం వస్తే ఆరుతో సమానంగా లిస్టులో చేర్చారు ఆయన. అవిశ్వాసులు, పిరికివారు, చదవమ్మా, వ్యభిచారులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వెరీ గుడ్. అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు? ఎక్కడికి వెళ్ళని చెప్పాడు ఆయన? మీరు అందరూ అగ్నిగుండంలో పాల్గొన్నట్టు అదే అరణ్యంలో అది కాలిపోయినట్టుగా మీరు కూడా ఏమవుతారంటే నరకంలో పోతారు తప్ప ఎక్కడ కోరాలంటే దేవుని శ్వాసానికి మీరు రారు. అందుకే 3వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, పరలోక సంబంధమైన పిలుపుని పొందుకున్న మీరు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇచ్చిన నరకానికి వెళ్ళకూడదంటే ఏమవ్వాలంటే అవిశ్వాసులుగా మనము ఉండకూడదు. అవిశ్వాసులుగా ఉండకూడదంటే శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు బట్టి మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. అయ్యా, నా ప్రతి అవసరతను ఎరిగిన దేవ, నా పట్ల నువ్వు ఏం జరిగించినా దాని కొరకు నేను సిద్ధమే, అంతే తప్ప నాకెందుకు చేస్తున్నావు, నాకే ఇలా చేస్తుందా, అసలు నువ్వు ఉన్నావా, నా ప్రార్థనలు వింటున్నావా, నా భక్తి ఇంతేనా అని దేవుడి యొక్క ఘనతని, దేవుడి యొక్క మహిమని కించపరిచే అనుభవంలో మనం వెళ్ళి అవిశ్వాసులుగా ఉండద్దండి. అసలు దేవుడిని ప్రశ్నించే హక్కు మన ఎవరికి కూడా లేదు, ప్రశ్నించే హక్కు కూడా లేదు. అని క్లియర్ కట్గా చెప్పి నా నీతిని, నా రాజ్యాన్ని అడగండి అంతే, మీకు కావాల్సిన నేను ఇస్తాను అనలేదైనా, అంతేనా? ఇంకా అన్నీ మనం లిస్ట్ పెట్టండి, రోజు కాయగూరల లిస్టులో నాకు లిస్ట్ పెట్టమన్నాడు ఆయన. ఏమన్నా పొద్దున్నే సాయంత్రం నీ నీతి, నీ రాజ్యం నాకు కావాలంతే, నీ పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి సిద్ధపరచుకోవచ్చు, నేను సిద్ధపడాలి, ఇదే ఉండాలి ఆలోచన. నా పిల్లల ఫీజు కట్టాలి, మా ఇంటికి కరెంట్ బిల్లు కట్టాలి, ఇవన్నీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు, అవన్నీ ఆయన చూసుకుంటాడు, అదంతా ఆయన పని. నిన్ను బంగ్లాలో పెట్టాలో ఆయన ఇష్టం, పురిపాకలో పెట్టాలో ఆయన ఇష్టం, నువ్వు చెరసాల్లో ఉండాలా, రోడ్డు మీద ఉండాలా, ఉన్నతమైన స్థితిలో ఉండాలా, అది ఆయన ఇష్టం. కానీ చెట్ట చివరిగా నువ్వు ఉండాల్సింది ఎక్కడ? అక్కడ నువ్వు వెళ్తావు అనేది ఆలోచన. ఇది ఒకటే దేవుడు మన నుంచి కోరుకున్నది. ఆహారం లేకపోతే దేవుడు తిడతాం, డబ్బులు లేకపోతే దేవుడు తిడతాం, అప్పులు బాలైతే దేవుడు తిడతాం, అనుకుంటూ జరగకపోతే దేవుడినే నిందించేస్తాం. మనం అనుకుంటే చేసేది దేవుడు, చేస్తే మంచోడు, చేయకపోతే చెట్టోడు. మాటండు ఉన్నాడా లేడా, వింటున్నాడా లేదా, ఆయన తెలియదా మనకి ఏమి ఇవ్వాలో, ఆయన తెలియదా మనకి ఏం చేయాలో. ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు 3 దినాలు నడిస్తే నీరు ఇవ్వాలి, ఆయన తెలీదా? అరణ్యంలో నడుస్తున్న ఆహారం తినాలని దేవుడు తెలీదా? అడగాలి, అడిగే విధంగా అడగాలి తప్ప ఆయన్ని బాధ పెట్టే విధంగా, కోపించే విధంగా మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని కోల్పోతే దేవుడు అంటున్నారు, మీరు పొందుకోవాల్సిన శ్వాసాన్ని మీరు ఏమవుతారంటే కోల్పోతారు. ఇజ్రాయేల్ ఎలాగైతే ఆ స్థానాన్ని చేర్చుకోలేకపోయారో మీరు కూడా దారి మధ్యలో రాలిపోయిన వారిగా ఉంటారు. కాబట్టి దయచేసి అవిశ్వాసులుగా ఉండి మీ హృదయాన్ని కఠినపరచుకోకండి, దేవుడికి కోపాన్ని తీసుకురావద్దని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, దేవా నాకు మేలైంది ఏదో నీకు తెలుసు,
సమస్తాన్ని నువ్వు చేస్తావు కాబట్టి నా బ్రతుకులో ఏది జరిగినా నీ చిత్తమే, నీ చిత్తమే. పౌలు మాట అంటాడండి, నాకు పేదరికము తెలుసు, ధనికస్తవాలు తెలుసు, ఆహారం తింటా తెలుసు, తిండి లేని పరిస్థితి తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అందుకే అంటాడు, అయ్యా నేనేమై ఉన్నాను అది దేవుని కృప. ఈరోజు బిర్యానీ తింటున్నానా దేవుడి కృప, రేపు తింటలేక ఖాళీగా ఉన్నానా దేవుడి కృప, ఈరోజు బిల్డింగ్లో ఉన్నానా దేవుడి కృప, రేపంతా దేవుడు తీసేస్తుంది దేవుని యొక్క చిత్తమంతే. నా ప్రతి అవసరం తిరిగిన వాడు నా కోసం కావాల్సిన సమస్తాన్ని చేస్తాడు తప్ప నేను కావాల్సింది చేయవలసిన ప్రతిదీ ఆయన చేయకపోతే ఆయన్ని అనుమానించి, ఆయన శక్తిని అనుమానించి, ఆయన రక్షణ కానీ మనం అనుమానిస్తే ఈ గొప్ప రక్షణ మనం ఏమవుతుంటే కోల్పోయేవారు ఉంటాం. కాబట్టి అవిశ్వాసానికి తావు ఇవ్వక విశ్వాసంగా స్థిరులేయండి, యేసు మీద లక్ష్యం ఉంచుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి దేవునికి వందనాలు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలం అంతా నీ మహాకృపను నడిపించింది. మరొక సాధన దినాంతనైనా ఏప్రిల్ గ్రంథం యొక్క 3 అధ్యాయాల ద్వారా నువ్వు మాతో మాట్లాడదాం. నిజమైతేనైనా దూతల కంటే శ్రేష్టమైన వాడివి, ప్రవక్తల కంటే శ్రేష్టమైన వాడు, మోషే కంటే శ్రేష్టమైన వాడు నేను. అయ్యా వాటన్నిటినీ నేను నిర్వర్తించి నేను కుమారుడికి ఈ లోకానికి వచ్చి నేను ఎన్నో శ్రమల ద్వారా నేను మా కొరకు శ్రమ ద్వారా రక్షణ కార్యం జరిగించిన విశ్వాసం ద్వారా మేము నీ బిడ్డలు అవ్వడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటాను. ఈరోజు ఆ విశ్వాసం ద్వారా నీ ఎదురు మేము వచ్చాం తండ్రి నేను. అయితే ఈ విశ్వాసానికి ప్రతిఫలమైన ఆ నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో నా ప్రభువా అవిశ్వాసాలుగా మేము రాలిపోకుండా నేను అయ్యా నీ అందున్న విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకొని నీలో బలపరిచే భాగ్యాన్ని మాకు దయచేయాలి. అటు నిరీక్షణ, అటు భక్తి మాకు దయచేయాలి. ఆ విధంగా నడిపించబడ్డాక నీ 40 దినాలు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి అయ్యా. మేము వింటున్న మాటల ద్వారా మేము ఆత్మీయంగా స్థిరపరచబడ్డాక ఆయన మా ప్రతి అవసరాన్ని అక్కడిని ఎరిగిన మా ప్రభు ఏనాడు మా చెయ్యి విడవని తెలుసుకున్నా తండ్రి నేను. ఈరోజు మా జీవితంలో ఏదైతే తెలుస్తుందో అది కేవలం నీ చిత్తమని ఎరిగిన ప్రభు ఆ చిత్తానుసారంగా అడుగులు వేసే జీవితం అందరూ దయచేయమని ఇంతవరకు మాతో ఉండి మాతో మాట్లాడదు నీకే మహిమ ఘనత ప్రభులు ఆరంభించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు దీవెనలు చిన్న ప్రార్థన వేడుకుంటున్నా తండ్రి. నీ చిత్తం పరలోకమందు దయచేసి మా మనస్సులను మేము క్షమించిన ప్రకారం క్షమించాము. మేము సోదరులను ప్రోత్సాహం పంపించాము. ఇంతకీ రాజ్యం నిరంతరంగా నేను అర్థమవుతుంటాను. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క